రాహుల్ భుట్టో కానీ లేకపోతే ఆవిడ సెనేటర్ పల్వాషా మొహమ్మద్ జాయ్ ఖాన్ కానీ వారు మాట్లాడారు అంటే వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం మాట్లాడి ఉంటారు. వీ కెన్ అండర్స్టాండ్. ఇంకా అంటే వాళ్ళ మీద జాలి పట్టం తప్పితే చేయగలిగింది ఏం లేదు. ఇక్కడ యాజ్ ఇట్ ఈస్గా గ్రౌండ్ రిపోర్ట్ ఏంటంటే ఈ ఒప్పందాలు అటు సిమ్లా ఒప్పందం గురించి కూడా మాట్లాడాలి. సిమ్లా ఒప్పందం గురించి కూడా కల్నల్ గారు మళ్ళీ వెసులుబాటునప్పుడు వారు మాట్లాడతారు. ఆ రోజు చేసుకున్న ఒప్పందం నుంచి మనం సిమ్లా ఒప్పందం నుంచి పాకిస్తాన్ వైదొలుగుతున్నట్టు ప్రకటించింది. మేము వీఆర్ గోయింగ్ బ్యాక్ అని. మంచిదే, మీరు వెళ్ళిపోండి. 13,500 చదరపు కిలోమీటర్ల భూభాగం అప్ టు లాహోర్ ఇంక మన చేతిలోకి వస్తుంది. ఇప్పుడు అంటే ఇవన్నీ హైపోథెటికల్ లేండి, ఇదేదో అయిపోతుంది రేపు పొద్దునకి అయిపోతుందని కాదు. కానీ ఒకవేళ తీసుకుంటే కొత్త న్యూసెన్స్ కదా మనకి. ఇప్పుడు ఉన్న టెర్రరిస్ట్ సోదరులనే మనం హ్యాండిల్ చేయలేకపోతున్నాం. మళ్ళీ కొత్త టెర్రరిస్ట్ సోదరులందరినీ వాళ్ళందరినీ కూర్చోబెట్టి రోజు పొద్దున ముప్పోట్ల వాళ్ళకి తిండి మేపడం ఇవన్నీ అయ్యే పనులు కావు కదా. ప్రాక్టికల్గా ఆలోచించండి. ఇందులో నేను మతపరమైన అంశాలు ఇవేం తీసుకురావట్లా. సాంకేతికంగా అది మనకి ఉపయోగంగా ఉంటుంది. వాళ్ళని తీసుకొని కొత్త హెడేక్స్ కదా, 4 నెత్తికి రాసుకున్నట్టేగా అని చాలామంది అంటున్నారు. మ్యూట్లో ఉన్నారండి సార్, మీరు మ్యూట్లో ఉన్నారు, సార్ అన్మ్యూట్ చేసుకోండి. వాసుదేవ్, ఇక్కడ ఇవన్నీ అంశాలు కూడా ఏంటంటే ఇంటర్నేషనల్ లెవెల్లో ఇంపాక్ట్ చూసేటటువంటి అంశాలు. ఇవన్నీ కూడా ఏంటంటే నోటికి వచ్చినట్టుగా ఏదో ఒకటి మాట్లాడటం, ఏదో ఒకటి చేయటం, లేకపోతే వీటి మీద ఇంప్లిమెంటేషన్, ఇదంతా కూడా ఏంటంటే ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఏదైతే నిర్ణయం తీసుకుంటుందో ఆ నిర్ణయానికి మనం కట్టుబడి ఉంటాం తప్పించి ఇంకా దానికి వేరే ఈ అంశంలో మట్టుకు యునానిమస్ గా అందరూ ఒకే మాట మీదకి వచ్చేసారు. ఇంకా అందులో ఎటువంటి అనుమానం లేదు. ఇక్కడైతే చాలా స్పష్టంగా నేను మీకు ఒక విషయం అయితే చెప్తానండి. నుంచున్న ప్రతి చోట కూడాను, ప్రతి 2-3 గుమిగూడిన చోట ఇదే డిస్కషన్ నడుస్తుంది. ఎప్పుడా అని చెప్పేసి. ఇప్పుడు ఎవరు ఏ డిసిషన్ తీసుకుంటారనేది డిసిషన్ తీసుకోవాల్సింది కేంద్ర ప్రభుత్వం, డిసిషన్ తీసుకోవాల్సింది నరేంద్ర మోదీ గారు. ప్రతి ఒక్కరు కూడాను ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. నేషన్ లో ఉన్నటువంటి 140 కోట్ల మంది చూపులు మొత్తం కూడాను నరేంద్ర మోదీ గారిపై కేంద్రీకృతమై ఉన్నాయి, ఇంక్లూడింగ్ అపోజిషన్ పార్టీస్ కూడా. ఎందుకంటే ఆయనకి మేము సహకరించాము అని చెప్పేసి ఇంత పెద్దగా ఒక అంశంపై పూర్తిగా బాధ్యతలు ఆయన చేతిలో పెట్టింది. కాబట్టి ఇది నేషనల్ సెక్యూరిటీకి సంబంధించినటువంటి అంశం. వీళ్ళు చేసినటువంటి ఏదైతే దుర్మార్గం ఉందో ఈ దుర్మార్గానికి ఖచ్చితంగా తిరిగి జవాబు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఈ అయోధ్య అంశాలు లేకపోతే ఇంకోటి ఇదంతా కూడాను మమ్మల్ని డైవర్ట్ చేయడానికి తప్పించి ఇంకేం కాదు. ఇంకా వేరే అంశాలు అంటారా, షిమ్లా ఒప్పందమా, లేకపోతే ఈ సింధు నది జలాలు అయితే మటుకు అసలు అది మార్వలెస్ అండి. ఇందాక మన కర్నల్ గారు చెప్పినట్టుగా అదైతే మాస్టర్ స్ట్రోక్. ఈ రోజున మీరు ఇంకో పని కూడా చేశారు. మన బెంగళూరు, కర్ణాటకకి చెందినటువంటి రైతులు, టొమాటో రైతులు, వాళ్ళు యునానిమస్ గా దాదాపు 900 టన్నులు మే-జూన్ నెలలో 900 టన్నుల కన్నా ఎక్కువగా టమాటాలు ఎక్స్పోర్ట్ అవుతాయంట. కానీ ఈ రోజున ఇవన్నీ కూడాను వాళ్ళంతటా వాళ్ళు, రైతులు ప్లస్ వీళ్ళు అందరూ కలిసి యునానిమస్ డిసిషన్ తీసుకొని మేము సప్లై చేయము అని చెప్పేసి, అంటే వాళ్ళకి లాస్ అవుతున్నా కూడా ఇది ఒక సామాన్య ప్రజల ఎవరండి రైతులు, చాలా సామాన్య ప్రజల యొక్క రియాక్షన్. బట్ వేరాజ్ అక్కడ అటాక్ జరిగిన తర్వాత వాళ్ళు రిటర్న్ రావాలంటే 65,000 రూపాయలకి, 5,000 నుంచి 10,000 మధ్యలో ఉన్నటువంటి రిటర్న్ టికెట్ 65,000 రూపాయలకి ఎగబాల్సిందంటే ఇటువంటి దాంట్లో కూడాను ఎవరైతే ఈ కార్పొరేట్ సిస్టమ్ ఉందో దీంట్లో కూడాను డబ్బులు దండుకోవాలని చెప్పేసి చూసారంటే వాళ్ళకన్నా వీళ్ళని 2 చేతులు ఎత్తి మొక్కొచ్చండి ఆ రైతుల్ని. నిజంగా చాలా గ్రేట్. అంటే వాళ్ళ నోటి దగ్గరకు వచ్చేటటువంటి కూడు వాళ్ళ వ్యాపారాన్ని తీసి సింపుల్ గా పక్కన, వాళ్ళేం పెద్ద డబ్బులు గలవాళ్ళేం కాదు, కానీ వాళ్ళ మనసుల్లో ఉన్నటువంటి దేశభక్తి ఉంది చూడండి, దానికి మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు, దాన్ని మనం సెల్యూట్ కొట్టవచ్చు. కానీ అక్కడ అంతమంది చచ్చిపోయి వాళ్ళు రిటర్న్ రావడానికి వాళ్ళు కింద పైన పడుతుంటే వాళ్ళని తీసుకొచ్చి మళ్ళీ ఈ రకంగా ఈ పని చేయడం అనేది ఎంతవరకు సమంజసం అనేది కూడా మనం ఒకసారి ఆలోచించుకోవాలి. రైట్ సార్. శ్రీరామ్ గారు, మీ దగ్గరకు వచ్చే ముందు కల్నల్ గారికి ఒక ప్రశ్న ఉంది. కల్నల్ గారు, ది అదర్ డే వెన్ ఐ వాజ్ స్పీకింగ్ టు ది ఫార్మర్ డీజీపీ ఒరిస్సా అండ్ ఫార్మర్ డైరెక్టర్ సిబిఐ మన్ని నాగేశ్వరరావు గారు మాట్లాడినప్పుడు వారు చెప్పుకుంటూ వచ్చారు స్లీపర్ సెల్స్ గురించి. స్లీపర్ సెల్స్ ఇన్ఫ్యాక్ట్ వీ హ్యావ్ టు అప్రిషియేట్ ది అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ అండి.
ఒమర్ అబ్దుల్లా గారి ప్రభుత్వాన్ని మనం ఓపెన్గా అప్రిషియేట్ చేయాలి. ఈ స్లీపర్ సెల్స్కి అనుబంధంగా పనిచేసే వాళ్ళని ఐడెంటిఫై చేసి పాకిస్తాన్కి వెనక్కి పంపించే కార్యక్రమం చేసిన మొట్టమొదటి ప్రభుత్వం అండి జమ్మూ కాశ్మీర్. చాలా అప్రహెన్షన్స్ ఉంటాయి ఒమర్ అబ్దుల్లా విషయంలో ఉండే ఇతర అంశాల అభిప్రాయాలు పక్కన పెడితే, ఇక్కడ మాత్రం కమిటెడ్గా జమ్మూ అండ్ కాశ్మీర్ పోలీస్ ఐడెంటిఫై చేశారు ఎవరు అక్రమంగా నివసిస్తున్నారు. అలాంటి వాళ్ళని ఐడెంటిఫై చేసి ఒక 250 మందిని అటారీ బార్డర్కి పంపిస్తాయండి. అక్కడ వాళ్ళు డినై చేశారట. పాకిస్తాన్ అవతల ఉన్న బార్డర్ అవతల ఉన్న అధికారులు మేము తీసుకోం వీళ్ళని. ఇంతవరకు ఏ స్టేట్ నుంచి ఆ రకమైన ఇనిషియేటివ్ లేదు. మనకి ప్రత్యేకించి ఈ తలకాయ నొప్పి ఈ దరిద్రం మనకి కేరళ నుంచి ఎక్కువ ఉంది, హైదరాబాద్ నుంచి ఉంది. అటువంటి ఇనిషియేటివ్ ఎక్కడ కనిపించట్లే. ఫస్ట్ ఇనిషియేటివ్ ఫ్రమ్ జమ్మూ అండ్ కాశ్మీర్ అండి. వాళ్ళ మీద ఎన్ని నిందలు సమాజం వేసినా వాళ్ళు చాలా స్వచ్ఛంగా విత్ ప్యూర్ హార్ట్ దే సెండ్ దెమ్ బ్యాక్. ఇంకా ఐడెంటిఫై చేస్తున్నారు ఏరేసే కార్యక్రమం స్లీపర్ సెల్స్ని. ఒక సిఆర్పిఎఫ్ సీనియర్ ఆఫీసర్ అండి, హీ హ్యాస్ మ్యారీడ్ పాకిస్తానీ గర్ల్ 2 years ago. జనరల్గా మీకు రూల్స్ ఉంటాయట కదా యూనిఫామ్ ఫోర్స్లో, వేరే దేశస్తుల్ని ఒకవేళ పెళ్లి చేసుకోవాలనుకుంటే ముందస్తు సమాచారం ఇచ్చి పర్మిషన్ తీసుకుంటాం. అది డిడ్ నాట్ ఇన్ఫార్మ్. నేను ఎలా వెళ్తాను, ఇప్పుడు ఇక్కడ ఉన్నాను కదా అని ఆమె అంటుంది ఆఫీసర్ గారి భార్య. ఇలాంటివన్నీ చాలా ఉన్నాయి.